హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రుణమాఫీ గురించి ఒక అప్డేట్ రావడం అనేది జరిగింది. మనం పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని రిలీజ్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నది. అయినా ఇంకా రైతు బంధు అనేది వేయలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పేసి కొన్ని నిబంధనలు పెట్టారు. అయితే రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తిగా ఒక క్లారిటీ ఇంకా రాలేదు. ఒక 90% క్లారిటీ రావడం అనేది జరిగింది. దాని గురించే నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. అయితే రుణమాఫీని వచ్చే నెల ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. అయితే దీంట్లో వీళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పారు, కానీ ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పేసి గప్పాలు చెప్పారు, గొప్పలు చెప్పారు. మరి గప్పాలేందో గొప్పలేందో వాళ్ళకే తెలియాలి. రుణమాఫీ ఒకేసారి 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పారు. అది కూడా 2018 నుంచి డిసెంబర్ నెల నుంచి మొన్న జరిగినటువంటి ఎన్నికలు 2023 డిసెంబర్ వరకు ఎవరైతే రుణాలు తీసుకొని ఉంటారో అలాంటి వారికి రుణమాఫీ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేయడం సాధ్యం కాదు. ఇది అందరికీ తెలుసు. వాళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది, కాంగ్రెస్ వాళ్ళకి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి. అయితే మొదటగా 50,000, రెండవ విడతలో 70,000, మూడవ విడతలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి, తర్వాత లాస్ట్కి ఏమైనా మిగిలి ఉంటే 1,50,000, 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి వారికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి వీరు తెలియజేస్తున్నారు. మరి ఈ విధంగా లెక్కలు వేసుకున్నట్టయితే అప్పుడు కేసీఆర్ గారు ఏ విధంగా చేశారో సేమ్ అదే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దీంట్లో ఎలాంటి సందేహము కానీ కన్ఫ్యూజన్ కానీ లేనేలేదు. అయితే నేను రేవంత్ రెడ్డి గారికి ఏమని చెప్తున్నా అంటే, సార్ మీరు ఒక సవాల్ విసిరారు హరీష్ రావు గారికి. మరి హరీష్ రావు గారు మరి రాజీనామా చేయాలి, నువ్వు లెటర్ పెట్టుకో అని చెప్పేసి నువ్వు ఒక మాట మాట్లాడినావు. మరి ఆయన మరి ఇప్పుడు రాజీనామా చేయాలంటే మీరు 2 లక్షల రుణమాఫీ చేయాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలి. మరి మీతో అవుతుందా కాదా? మరి ఇప్పుడైతే ఈ విధంగా మీరు ఒక ప్రకటన చేయించినారు. మరి దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. మరి ప్రజలైతే మీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. మరి దీని గురించి మీరు ఏమంటారు? మరి రుణమాఫీ కరెక్ట్ అవుతుందా ఆగస్టు 15 లోపు లేదా అనేటువంటిది మీకే తెలియాలి. కాబట్టి తొందరగా దీనిపైన ఏదో ఒక ప్రకటన ఇవ్వండి.